హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి శిశు వికాసంలోని ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 2 చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 కింద ఒక 30 బిట్స్ చేశాను, ఇది పార్ట్ 2 వీడియో. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ ఏమిటి? సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం అని అడిగారు. చేతి వేళ్లతో పట్టుకొనుట, నడుచుట, ప్రాకుట, కూర్చునుట. ఈ మూడు మనకి సూక్ష్మ చలనాత్మకం కిందకి రావు. చేతి వేళ్లతో పట్టుకొనుట, చేతి వేళ్లతో చిన్న చిన్న అంటే మునివేళ్ళు అంటాం కదా, వాటితో ఏదైనా చేస్తే దాన్ని సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండడాన్ని గమనిస్తాము. ఆప్షన్ 1 వయోజన దశ ప్రారంభం, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో మనకి పెరుగుదల మరియు వికాసం అనేది వేగంగా జరుగుతాయన్నమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టొద్దని తన సహోద్యాయికి చెప్పాడు. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయిని సూచిస్తుంది. సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, అసాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. వీళ్ళు పూర్వ సాంప్రదాయ స్థాయిలో 1 and 2 ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి భయానికి, ఇంకొకటి వచ్చేసి బహుమతికి అనమాట. ఇదేంటి మనకి భయానికి. ఓకేనా. భయానికి చేస్తారు, లేదంటే బహుమతి కోసం చేస్తారు. పూర్వ సాంప్రదాయ దశలో వీళ్ళకి భయం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. ఓకేనా. అంటే ఎక్కడ మన దగ్గర ఇప్పుడు తను ఆడుకునే బొమ్మ కారు కనిపించకుండా పోయింది, తన దగ్గర లేకపోయినా కూడా వేరే ప్లేస్లో ఎక్కడో ఉంది అనే భావన కలగడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. లేదంటే వాళ్ళ అమ్మ తన దగ్గర కనిపించట్లేదు అంటే వేరే ఎక్కడికో వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళింది కానీ ఉంది, బయట ఉంది అనే భావన కలగడాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. ఈ వస్తు స్థిరత్వ భావన మనకి ఇంద్రియ చాలక దశలో కలుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమైన లక్షణం. ఆప్షన్ 1 అమూర్తాలోచన, ఆప్షన్ 2 అపరాధం, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి గుర్తింపు. కౌమారుల సాంఘిక వికాసంకు ముఖ్యమైన లక్షణం అంటే గుర్తింపు అన్నమాట. గుర్తింపు కోసం ఆరాట పడుతూ ఉంటారు కదా కౌమార దశలో, అది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తనని ఏమంటారు? ఆప్షన్ 1 సమతుల్యత, ఆప్షన్ 2 స్కీమా, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 అనుగుణ్యం. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తన ఏంటి అంటే, ఇది మామూలుగా మనకి ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి విమానం అనుకోవడం అట్లా ఉంటుంది కదా, కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆకాశంలో ఎగురుతున్న పక్షిని, విమానాన్ని తేడా గుర్తించగలుగుతాడు అన్నమాట. దాన్నే అనుగుణ్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 1వ తరగతిలో శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు? ఓకేనా. సాంప్రదాయ నైతిక స్థాయిలోని 4వ దశ, సాంప్రదాయ నైతిక స్థాయిలోని 3వ దశ, పూర్వ నైతిక సాంప్రదాయంలోని 1వ దశ, పూర్వ నైతిక సాంప్రదాయ స్థాయిలోని 2వ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ పూర్వ నైతిక సాంప్రదాయంలోని 1వ దశ. బహుమతికి లేదా శిక్షకు వీటన్నిటికీ భయపడతాడని చెప్పాను కదా, ఆల్రెడీ మనకి ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. పూర్వ సంప్రదాయ దశలోని 1వ దశ శిక్షను తప్పించుకోవడానికి లేదా బహుమతి కోసం. క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. ఏమిటదని అడిగారు. 1వ ఆప్షన్ సామాజిక సాంస్కృతికవాదం, ప్రవర్తనవాద దృక్పథం, మానవతావాదం, నేటివిస్ట్ దృక్పథం. రైట్ ఆన్సర్ వచ్చేసి నేటివిస్ట్ దృక్పథం అన్నమాట. ఓకేనా. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది.
ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ అనేది మేక్ బిలీవ్ ప్లే దశకు సంబంధించినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శిశువు దీనిలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. భౌతికంగానా, లైంగికంగానా, సాంఘికంగానా, మానసికంగానా? ఓకేనా. మానసికంగా పరిపక్వత చెందినప్పుడే కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీన్ని తెలుపుతుంది. జ్ఞానాత్మక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. ఒక శిశువు తనను వేరే వాళ్ళు ఓదారుస్తుందంటే అది సాంఘిక వికాసం. ఏడవడం ఆపడం, ఏడుస్తుంటే ఆపుతుంది కాబట్టి ఉద్వేగానికి గురయ్యి సాంఘికంగా ఆమె ప్రవర్తించిందన్నమాట. దాన్నే సాంఘిక ఉద్వేగ వికాసం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. యవ్వనారంభ దశ, కౌమార దశ, శైశవ దశ, బాల్య దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి యవ్వనారంభ దశలో ఉద్వేగాలు సులభంగా మార్పు చెందుతాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ఉద్వేగ వికాసాన్ని పెంపొందించటకు ఇది సరి అయిన పరికరం. అనుమతించే, ఉదాసీనమైన, ప్రబలమైన, అనుకూలమైన. రైట్ ఆన్సర్ వచ్చేసి అనుమతించే పరికరం సులభంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంగా దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు. ఓకేనా. ఇది ఏంటని అడిగారు. మంచి బాలుడు బాలిక దశ, అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే దశ, శిక్ష విధేయత దశ, సాధనోపయోగ సుఖవాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి శిక్ష విధేయత దశ. ఎందుకు అంటే శిశువు దొరికిపోతాననే భయం అంట, ఎందుకంటే శిక్షిస్తారేమో అని భయం. ఓకేనా. శిక్ష విధేయత ఇది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని దశ. పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది. సరికాని సంజ్ఞలు, సరిచేయ చికిత్సా పద్ధతులు, జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు, పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావం, ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. సాంప్రదాయ పద్ధతిలోని వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు పావ్లోవ్, స్కిన్నర్, వైగోట్స్కీ, చామ్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి చామ్స్కీ. నోమ్ చామ్స్కీ గారు సాంప్రదాయ పద్ధతిలోని వ్యాకరణ బోధనను వ్యతిరేకించారు. నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ, ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం. సంజ్ఞానాత్మక మనోవిజ్ఞానము, మానవతావాదం, మనోవిశ్లేషణవాదం, ప్రవర్తనవాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి మానవతావాదం. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ మరియు ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం ఏదంటే మానవతావాదం అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశం. తక్కువ అమూర్తంగా అంటే కనిపించే వాటికి మాత్రమే సమాధానం చెప్పగలుగుతారు. కనిపించిన వాటికి పెద్దవాళ్ళు చెప్పినంతగా, అంటే వయోజనులు చెప్పినంతగా పిల్లలు చెప్పలేరు. ఓన్లీ కనిపించే వాటికే ఎక్కువగా ఆన్సర్లు చెప్పగలుగుతారు. కళ్ళ ముందు లేని వాటి గురించి క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేరు పిల్లలు పెద్దవాళ్ళతో పోలిస్తే. ఎందుకు ఎక్కువ ఉంటాయి అనడంలో ఉద్దేశం ఏంటి అని క్వశ్చన్ మనకి. వయోజనులు ప్రాపంచిక అవగాహన, ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణలను ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు, కానీ వారికి తక్కువ సాధారణీకరణలు అవసరమవుతాయి. పిల్లలు తక్కువ సాధారణీకరణాలు వర్గీకరిస్తారు, వర్గీకరణాలను సూత్రాలను ఉపయోగిస్తారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్. పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు. ఓకేనా. మనకేమో పిల్లలకి ఏముంటాయంటే తక్కువ సాధారణీకరణాలు ఉంటాయి, జనరలైజేషన్స్, వర్గీకరణలు కావచ్చు, సూత్రాలు కావచ్చు తక్కువగా ఉపయోగిస్తారు. ఓకేనా. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. జ్ఞానాత్మక సామర్థ్యాలు, సంఘర్షణలు,
వికాస కృత్యాలు, వికాస ఆపదలు. రైట్ ఆన్సర్ వచ్చేసి వికాస కృత్యాలు. వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ప్రస్తావించేది ఏమిటంటే వికాస కృత్యాలు మాత్రమే ప్రస్తావిస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వికాస కృత్యాలు అనే పదమును ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ, కోల్బర్గ్, హావిక్ హారెస్ట్, పియాజే. రైట్ ఆన్సర్ వచ్చేసి హావిక్ హారెస్ట్ అనేవారు వికాస కృత్యాలు అనే పదమును ప్రతిపాదించడం జరిగింది. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలుగా విడివడడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఓకేనా. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆప్షన్ 3 వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం ఏకీకృతమైంది. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనేది ప్రతిస్పందనలుగా విడివడడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఏ వికాస సూత్రం అని క్వశ్చన్ అడగడం జరిగింది. వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది దీనికి ఆన్సర్. ఓకేనా. థర్డ్ వన్ అన్నమాట. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. యవ్వనారంభ దశ లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ. కౌమార దశ మాదిరి బాలికల్లో కంటే ముందర బాలురుల్లో కలుగును. బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తు పెరుగుదల సంభవించు కాలం. ఓకేనా. ఏది రైట్ ఆన్సర్ అని అడుగుతున్నారు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుట్టిన నాటికి జ్ఞానేంద్రియం పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. వాసన, స్పర్శ, వినికిడి, చూపు. రైట్ ఆన్సర్ వచ్చేసి స్పర్శ అన్నమాట. స్పర్శ ఏంటంటే పుట్టినప్పటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది, టచ్ అనేది. ఓకేనా. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏంటంటే స్పర్శ, రుచి, దృష్టి, వాసన. దృష్టి అనేది తక్కువ పరిపక్వత చెంది ఉంటుంది నవజాత శిశువులో. ఓకేనా. కొన్ని నెలల తర్వాతకి 2 monthsలో 3 monthsలో అట్లా దృష్టి పరిపక్వం చెందుతుంది. ఫస్ట్ వికసించే జ్ఞానేంద్రియం ఏంటంటే స్పర్శ అన్నమాట. తన తల్లి స్పర్శ తన పుట్టుకతోనే తెలుసుకోగలుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు? చామ్స్కీ, వైగోట్స్కీ, కోఫ్కా, జీన్ పియాజే. రైట్ ఆన్సర్ వచ్చేసి నామ్ చామ్స్కీ. పిల్లల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేశారు. ఓకేనా. అంటే మనం ఎక్కడ పిల్లలు ఏడవడం అనేది ప్రపంచం మొత్తం ఒకే రకంగా ఏడుస్తారు, నవ్వడం అనేది ప్రపంచం మొత్తం ఒకే రకంగా నవ్వుతారు. కాబట్టి భాష అనేది పుట్టుకతోనే వాళ్ళలో వస్తుంది. తర్వాత మనం నేర్పించే భాషలు అనేవి వేరే విధంగా ఉండొచ్చు, కానీ భాష నేర్చుకునే లేదా ఆర్జించే గుణం పిల్లలందరిలో ఒకే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. శిశు వికాస దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడ్డంగా ఉంటుందా, నిలువుగా ఉంటుంది, ప్రాగుక్తీకరించలేము, శిరోపాదాభిముఖం మరియు సమీప దూరస్థంగా ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 4th one శిరోపాదాభిముఖం మరియు సమీప దూరస్థంగా ఉంటుందన్నమాట. వికాసం కింది వానిలో అభివృద్ధి సూత్రం కానిదేది అని అడిగారు. వికాసం గురించి. వికాసం ప్రాగుక్తీకరించవచ్చు. ఎస్, వికాసాన్ని మనం ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక పిల్లవాడు 5th classలో 6th classలో ఎలా చదువుతున్నాడు, లేదంటే 10th classలో ఎలా చదువుతున్నాడు అనే దాన్ని బట్టి ఫ్యూచర్లో వాడు ఎలా ఎదుగుతాడు అనేది మనం చెప్పొచ్చు. బాగా చదివే క్లవర్ స్టూడెంట్ అయితే వీడు ఉన్నత స్థాయికి వెళ్తాడు, అట్లా మనం ప్రాగుక్తీకరించవచ్చు. దాన్నే ప్రాగుక్తీకరణ అంటారు. నిరంతరం ప్రక్రియ. అవును, ఇది కూడా కరెక్టే. వికాసం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటుంది. గతిశీలక ప్రక్రియ. వికాసం గతిశీలంగా ఉంటుంది అంటే కదులుతూనే ఉంటుంది, అంటే మార్పులు జరుగుతూనే ఉంటాయి. విపర్యాయ ప్రక్రియ అనేది రాంగ్ వికాసం గురించి. ఓకేనా. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు. క్రోమోజోమ్ అప్రభావక, బహుజన్యత్వం ప్రభావక. రైట్ ఆన్సర్ వచ్చేసి బహుజన్యత్వం. అనేక జన్యువులు కలిసి పనిచేయటనే బహుజన్యత్వం అంటారు. పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏమిటి? అనువంశికత,
పరిసరాలు, అనువంశికత మరియు పరిసరాలు జన్యుపరమైనవి. రైట్ ఆన్సర్ వచ్చేసి పరిసరాలు. తనకి పోషకాహారం లభించకపోవడం వల్లనే ఇలా జరిగింది. తన పరిసరాలు వీటన్నిటికీ కారణం, అనువంశికత అనేది కాదు. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీన్ని వికాస సూత్రం కింద సరిగా వివరించవచ్చు. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట వైపు కొనసాగుతుంది. వికాసం వైయుక్తికం. వికాసం ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం పరస్పర చర్య. రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకు సాగుతుంది. సాధారణం నుంచి నిర్దిష్ట వైపు సాగుతుందంటే అన్ని వేళ్లతో 2 చేతులతో పట్టుకున్న శిశువు తర్వాత వేళ్లతో పట్టుకోగలగటం. ఫస్ట్ అందరినీ అమ్మ అని పిలిచిన శిశువు తర్వాత తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం. ఇట్లాంటివన్నీ కూడా వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట వైపు కొనసాగుతుందనే దానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవ్వండి మన ఈరోజు సైకాలజీ బిట్స్. ఇంకా మీకు ఏమైనా నాకు ఇవ్వాల్సిన సజెషన్స్ ఏమైనా ఉన్నాయో, లేదంటే మీకు కావాల్సిన కంటెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నవి ఏమైనా ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిందే వీడియో చేస్తాను.